బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా దేశ దాస శృంఖలాల విముక్తి కోసం లక్షలాది మంది పోరాటం చేసి అనేక త్యాగాలతో ఏర్పడినటువంటి స్వతంత్ర భారతం స్వేచ్ఛా వాయువులు పీల్చినటువంటి రోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరోచితమైనటువంటి పోరాటాలు కొనసాగిన కాలం. క్విట్ ఇండియా స్ఫూర్తితో, బాపూజీ ఉద్యమ స్ఫూర్తితో, బాపూజీ పిలుపుతో అనేక మంది మహిళలు కూడా ఆ క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొని జైళ్ళలో మగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అంతేకాదు దేశం యావత్తు గర్వించేటువంటి ఉద్యమాలు ఆ కాలంలో కొనసాగిన పిదపనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని మనం మరవకూడదు. ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐక్యత కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సామ్రాజ్యవాదులు మన దేశంలోకి చొరబడి అనేక రూపాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశ ప్రజలు ఐక్యతతో పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి, అట్లాగే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఐక్యతను కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ప్రజానీకం అందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని చెప్పేసి ఈ దేశం కోసం ప్రాణమర్పించిన వారి స్ఫూర్తితో ఈ దేశం ఐక్యత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి వర్గ విభజనకు వ్యతిరేకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ పొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది.